ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికను మనము ధ్యానిస్తా ఉన్నాం. అందులో 9వ అధ్యాయం ఈ రోజు ధ్యానించబోతున్నాము. మొదటి 10 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. మొదటి 10 వచనాలు తర్వాత మీకు ప్రశ్న ఉంటుంది, అందుకే జాగ్రత్తగా చూడాలి. నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలును కాకపోయినను నీ మట్టుకను అపోస్తలునై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వములకు ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తిరుగుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా, తక్కిన అపోస్తలుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా, మరియు పని చేయకుంటకు నేను బర్నబాయి మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని పొలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఈ మాటలు లోకాచారం బట్టి చెప్తున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్తున్నది కదా. కళ్ళము తొక్కుతున్న ఎద్దుమూతికి చెట్టును పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రములో రాయబడింది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కేవలము మన కొరకే దీన్ని చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదన్న ఆశతో త్రొక్కింపవలను. ఈ 10 వచనాల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న మార్కులు కూడా మీరు చూస్తా ఉన్నారు. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? ఎవరైనా మ్యూట్ తీసేసుకొని చెప్పగలరా? చూద్దాం. పది వచనాలలో 16 ప్రశ్నలు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రతి ప్రశ్నకు కూడా ఒక అంకె వేశాను చూడండి. 16 ప్రశ్నలు. అవునా? 16 సార్ మ్యూట్లోకి వెళ్ళారు సార్, అన్మ్యూట్ ఇవ్వండి. సార్ మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ చేశాను. ఓకే సార్. ప్రపంచంలో సేవకుల యొక్క అధికారం గురించిన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సేవకుల అధికారాన్ని గురించి కూడా విమర్శిస్తూ ఉంటారు అన్నమాట. నిజానికి సేవకుల ప్రాణం చాలా బాధపడుతుంది. నేను సేవ చేస్తా ఉంటే నన్ను విమర్శిస్తున్నారే అని అనిపిస్తుంది. పైగా దేని గురించి విమర్శిస్తారంట? సేవకుడు ఏమి తింటా ఉన్నాడో దాని గురించిన విమర్శ, ఏమి త్రాగుతున్నాడో దాని గురించిన విమర్శ. నీకు అధికారం ఎక్కడుంది అని విమర్శిస్తారు. ఈ మాటలు పౌలు గారిని కూడా విమర్శించారు. మనం బైబిల్లో పౌలు గారు చిన్న కుటుంబానికి చెందినవాడు కాదని చూస్తాం. ఈ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలోనే 12వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్పాడు,
ఆ ఆయన అన్నాడు, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మ నిమిత్తమై సంతోషముగా నేను వ్యయపరిచేదని అన్నాడు. ఆయన చిన్నవాడు కాదు, సమాజంలో గొప్పవాడు. రోమా పౌరసత్వం కలిగిన గొప్పవాడు, ఆర్థికంగా కూడా గొప్పవాడు. నాకు కలిగిన యావత్తు అంటున్నాడు అనమాట. చాలా ఉంది. దాన్నంతా కొరింథీయుల ఆత్మల కొరకు ఇచ్చేశాడట. నన్ను నేను ఏర్పరచుకుందని అన్నాడు. తన ఆరోగ్యం, తన సమయం, తన జ్ఞానం, తన యొక్క పలుకుబడి, తన యొక్క స్టేటస్ అన్నీ అప్పగించుకున్నాడు. అటువంటి ఆయన తింటా ఉంటే, త్రాగుతూ ఉంటే సంఘంలో నీకు ఎక్కడిది అధికారం అని విమర్శించాడు. కనుక సంఘాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో చూడండి. కనుక ఈ అధ్యాయం అంతా ఏమంటే, సువార్త ప్రకటించేవారు ఏమి తినాలా, ఏం త్రాగాల, వాళ్ళ జీవనం ఎట్లా జరగాల అనేది ఈ అధ్యాయం అంశం అనమాట. అందుకు మీరు పైన చూడండి ఏం అంశం పెట్టాము. సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభు నియమించి ఉన్నాడని 14 వచనంలో ఉంది. ఈ అధ్యాయం విచిత్రమైన అధ్యాయం. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మీరు ఎన్ని వచనాలు ఉన్నాయి మీరు గమనిస్తే 27 వచనాలు ఉన్నాయి. 27లో సెంటర్ వచనమే చెప్పండి. 14 వచనం. 14 వచనానికి పైన 13 వచనాలు ఉంటాయి, క్రింద 13 వచనాలు ఉంటాయి. కనుక 14వ వచనం అనేది కేంద్రము. ఈ అధ్యాయం యొక్క అంశం సువార్త ప్రచురించి వారు ఎట్లా జీవించాలా, అది ప్రభు ఏమని నియమించాడు. స్వార్థ ప్రకటించడానికి ఒక వ్యక్తిని ప్రత్యేకించేవాడు ప్రభువే. ఆ తర్వాత స్థానిక సంఘం పెద్దలందరూ ఏకీభవించి చేతులుంచి ఆ ప్రత్యేకతను బలపరుస్తారు. మరి అటువంటి దేవుడు ప్రత్యేకించిన వారిని ఎట్లా జీవించాలో కూడా ఆయన నియమిస్తాడా లేదా? నియమిస్తాడండి. దేవుడు నిన్ను సువార్థికుడుగా ప్రత్యేకించి ఉంటే, నియమించి ఉంటే సువార్థికుడుగా నీ జీవనాన్ని కూడా నియమించాడు. గుర్తుంచుకోండి, నీ జీవనం కూడా నియమించాడు. కానీ విమర్శలు వస్తాయి. ఏమి తింటున్నాడు, ఏం జరుగుతున్నాడు. నేను చాలా రోజుల క్రితం ఒకసారి ఒక ఆయన అంటా ఉంటే విన్నాను. ఏమన్నా, మేము చర్చికి పోయి మా ప్రభు భాగం ఇస్తా ఉన్నాము, మేము ఇంట్లో ఏం తింటున్నామో తినడం లేదు, సేవకుడు ఉండి కోయిలకుంట్ల నెయ్యి తెచ్చిస్తారా నాకు అని అడిగినాడన్నా. ఆయనకి నెయ్యి కావాలంట, కోయిలకుంట నుంచి నెయ్యి కావాలంటనా. అక్కడికి తెప్పించుకోవడం ఎంత ఖరీదు అవుతుంది? సేవకుడే తగ్గింపు ఉంది ఆయనకు, దీనత్వం ఉంది ఆయనకు అని అంటున్నాడు అన్నమాట. ఏమి సేవకుడు నెయ్యి తినకూడదా అని నేను ప్రశ్నించవచ్చు. అయితే నవ్వి ఊరుకున్నాను. సేవకుడు కోయిలకుంట నెయ్యి తినకూడదా? తినవచ్చు. ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, ఎవరైనా మీరు స్వార్థికులను అది తింటున్నాడే ఇది తింటున్నాడే అని మీరు ప్రశ్నించాలనుకుంటే దేవుడు వాళ్ళ జీవనాన్ని నియమించి ఉన్నాడని గుర్తుంచుకోండి. దేవుడు ఏమైతే వారికి నియమించాడో దేవుడే వారికి సరఫరా చేస్తాడు. వాళ్ళు తింటారు, త్రాగుతారు. అధికారం ఎవరిచ్చినారు? దేవుడే ఇచ్చినాడు అనే సమాధానాన్ని పౌలు గారు చెప్తున్నాడు 14వ వచనంలో. స్వార్థ ప్రచురించి వారు స్వార్థ వలన జీవించవలని ప్రభు నియమించి ఉన్నాడు. కనుక సువార్త ప్రకటనను నియమించేవాడు ప్రభువే, సువార్త ప్రకటించే వారి జీవనాన్ని నియమించేవాడు కూడా ప్రభువే. ఒక ఉద్యోగం అనుకోండి, ఉద్యోగంలో యజమానిగా ఉన్నవాడు నువ్వు ఏం చేయాలో నియమిస్తాడు. ముందు నువ్వు ఎట్లా జీవించాలో అని అన్నాడు, కానీ నీకు జీతం ఎంత ఇస్తా అంటాడు, అంతే అనమాట. ఆ జీతం నీ జీవనానికి సరిపోతుందో లేదో నాకు తెలియదు. చాలా మంది జీవితాలు క్షమించండి, చాలా మంది జీతాలు జీవించడానికి సరిపోలేక అప్పులు చేసుకుంటున్నారు, అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ సువార్థికులకు దేవుడు ఇచ్చిన గొప్పతనం ఏంటంటే, జీతం ఇస్తానని చెప్పడంలే, జీతము నియమిస్తానని చెప్పడంలే, జీవనమును నియమిస్తానన్నాడు. జీవనం నేను ఇస్తాను, నియమిస్తానన్నాడు.
ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అయినా తినేదాని గురించి, త్రాగేదాని గురించి విమర్శిస్తారు. సువార్థికుడా, సేవకుడా, నువ్వు విమర్శకు లోనవుతావు. నేను చెప్పు సమాధానం ఏంటే నువ్వు జవాబు కూడా చెప్పాలి. నీకెందుకు చెప్పాలి, నేనేం తింటాను అనకూడదు. నువ్వేం తింటున్నావో అది ఓపెన్ గా అందరికి చూపించాలి, చెప్పాలి. నువ్వేం త్రాగుతున్నావో ఓపెన్ గా అందరికి తెలియపరచాలి. క్రిస్టల్ క్లియర్ గా, ఓపెన్. సీక్రెట్ ఏం లేదనమాట. నీ జీవితంలో సీక్రెట్ ఏం ఉండకూడదు. కనుక దీనిని గురించి 10 ప్రశ్నలు ఇదిగో ఇక్కడ అంకె కనిపిస్తాం చూడండి. 1 2 3 4 5 6 7 8 అని 10 ప్రశ్నలు మీకు కనిపిస్తాయి. 10 ప్రశ్నలు ఉన్నాయి. 10 వచనాల్లో 16 ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు దాని గురించే మనం ధ్యానించబోతున్నాం. ముందుగా కొరింథీ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని కొద్ది నిమిషాలు చూసుకుని ఆ భాగానికి వెళ్దాం. కనుక వాళ్ళ మధ్య లోపములు ఉన్నాయి. 9వ అధ్యాయంలో సేవకుల జీవనాన్ని గురించిన అర్థం చేసుకోవడంలో లోపం ఉంది అనుకున్నామే. మొదటి అధ్యాయంలో నుంచి కూడా లోపాలే. ఏకభావం లేదు, కక్షలు ఉన్నాయి, ఏక మనసు లేదు, ఏకతాత్పర్యం లేదు. కక్షలే కాదు, కలహములు ఉన్నాయి. గ్రూపులుగా విడదీయబడి ఉన్నారు. 5వ అధ్యాయంలో జారత్వం ఉంది. 6వ అధ్యాయంలో విగ్రహారాధన ఉంది. 7, 8లో మనం చూసినప్పుడు స్త్రీని ముట్టుట తప్ప రైట్ అనే తలంపులు ఉన్నాయి. 8వ అధ్యాయంలో విగ్రహార్పితమైన వాటిని తినే విషయంలో దాని విషయమైన అవగాహనలో లోపం ఉంది. ఇప్పుడు 9వ అధ్యాయంలో సేవకులను విమర్శిస్తున్నారు. ఆ విమర్శించి లేదా సేవకుల గురించి మాట్లాడే విషయంలో కూడా లోపమే. విమర్శించడం లోపం. అసలు విమర్శించమని దేవుడు చెప్పలే. నిన్ను నువ్వు చూసుకోవయ్యా అన్నాడు. కొరింథీయులకు రాబడిన మొదటి పత్రిక 11:28లో ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలని. పరీక్ష, విమర్శ రెండు ఒకటే. ఎంతసేపు నిన్ను నువ్వు విమర్శించుకోవాలి కానీ వేరే వ్యక్తిని గురించి విమర్శించడం. మన మధ్యన సేవకులు, దేవుడి ద్వారా ప్రత్యేకించబడిన వాళ్ళు స్వార్థికులను విమర్శించడం తగదు, గుర్తుంచుకోండి. దేవుడు అన్నాడు, వాళ్ళకేమైనా నేను పగదీర్చాలంటే పగదీర్చువాడిని నేనే. నేను మాట్లాడతాను, నేను వాళ్ళకి తీర్పు తీస్తాను. కానీ స్వార్థికులు తప్పు చేస్తే వాడిని విమర్శించేవాడు ప్రభువే, తీర్పు తీర్చేవాడు ప్రభువే, దెబ్బకొట్టేవాడు ప్రభువే. మీ సమయం వృధా చేసుకోవద్దండి ఆ విషయంలో. అలాగూ మాట్లాడుతూ కక్షలు, కలహాలు తెచ్చిపెట్టుకొని దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటారని 13వ అధ్యాయంలో ప్రేమ అంటున్నాడే, ప్రేమించే విషయంలో లోపం కలుగుతారు. అది కూడా లోపమే అన్నమాట. అది కూడా లోపమే. కనుక అనేక లోపాలను ఈరోజు 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నామే. స్వార్థికుల యొక్క తిండిని గురించినటువంటి అవగాహనలో లోపం కలిగి ఉన్నారు. మంచిది. కొరింథీ పట్టణం ఎక్కడుందో మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇది మాసిదోనియా దేశంలో క్రింది భాగంలో ఉంది. మరి సముద్రం రెండు వైపులా ఉంది కారణాన పడవలు అనుకూలంగా వస్తాయి కాబట్టి గొప్ప ఓడరేవది. తర్వాత పడవలు వచ్చినప్పుడు కొన్ని దినాలు ఉంటాయి కాబట్టి ప్రయాణికులు, నావికులు, ఆ పడవ నడిపేవాళ్ళు అక్కడ దిగి బహిరంగ తిరుగుతూ ఉంటారు. వెక్కసమైన తృప్తి పొందడానికి అక్కడ అవకాశం ఉంది. అనేక దేవాలయాల్లో దేవదాసులు, కనీసం 1000 మంది దేవదాసులు అంటే మన భాషలో చెప్పుకుంటే బ్రోతల్స్ అన్నమాట. వారితో వెక్కసమైన తృప్తి పొందుతారు. ఆ ఊరి పేరు కొరింథీ అంటే కూడా వెక్కసమైన తృప్తినిచ్చినది అర్థం అంట. అంటే వాళ్ళ భాషలో వెక్కసమైన తృప్తి పొందుతున్నారు కాబట్టి ఆ పేరే పెట్టుకున్నారు. అది కొరింథీ. ఈ పట్టణానికి పౌలు గారు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఆయన 1.5 సంవత్సరాలు వెళ్ళి సేవ చేశాడు. చక్కని సంఘం ఏర్పడింది. అయితే వెక్కసమైన తృప్తి పొందే అలవాటు వాళ్ళందరికీ ఉంది కాబట్టి వ్యభిచారం, రక్షించబడిన వాళ్ళు కూడా కొంత కనిపిస్తూ ఉండేది అనమాట. అలా కనిపించవచ్చా అని మీరంటే కనిపించకూడదు. ఇక ముందున్న అలవాట్లప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. కనుక అది కూడా ఒక ప్రశ్నగా ఈ భాగంలో మనం చూసినాం. మంచిది.
మనం 8 అధ్యాయాలు అయిపోయి ఈరోజు 9, 10 అధ్యాయాల్లో మనం ఉన్నాం. 9వ అధ్యాయంలో సువార్త ప్రకటించువాడు జీవించుటలోను ప్రకటించుటలోని లోపాలు. ప్రకటించుట, జీవించుట. సువార్థికుడు ప్రకటించుట, సువార్తను ప్రకటించుట, సువార్త వలన జీవించుట అనే విషయాల లోపాలు 9వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా ఇందులో 27 వచనాలు ఉన్నాయి. మధ్య వచనం 14 వచనం అనుకున్నామే, ఇదన్నమాట. 14 వచనానికి ముందు 13 వచనాలు ఉన్నాయి. 13 అంటే 4 3 12, 13 కనుక 3 3 3 4 వచనాలు. తర్వాత 1 కేంద్ర వచనం, తర్వాత ఉన్న 4 3 12, మళ్ళా 13 ఒక వచనం. కనుక మొత్తము 8 భాగాలుగా చేసి దీన్ని మనము ధ్యానించబోతున్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి 3 వచనాల్లో పీఠిక చెప్పాడు ఈ అధ్యాయానికి. పని, దేవుడు సువార్థికులకు ఇచ్చిన పని ఏంటి? రెండవ భాగం 4 నుంచి 6 వచనాల్లో పనిలో ఫలం ఉందా లేదా? ఉంది. సువార్థికుని అధికారం ఉందా లేదా? పనిలో ఉంది. మూడవ 3 వచనాల్లో మరి ఆ పనికి ఫలం ఉందా లేదా? ఫలమును గురించి 2 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ఒకటి లోకాచారము, రెండవది ధర్మశాస్త్రం. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఒక విషయం అనగానే లోకాచారంలో ఒక రీతిగా ఉంటుంది, దేవుని గ్రంథంలో ఒక రీతిగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు సారాయి తాగవచ్చా? లోకాచారంలో తాగొచ్చు, కానీ దేవుని గ్రంథంలో మద్యంతో మత్తులై ఉండకుడి. కనుక లోకాచారంలో ఒక రకంగా ఉండవచ్చు, దేవుని శాస్త్రంలో మరొక రీతిగా ఉండవచ్చు. ఈ రెండే మనకు ఉండేది. ఇప్పుడు విశ్వాసమైన మనం కూడా కొన్నిసార్లు లోకంలో వాళ్ళతో పోల్చుకుంటాం. లోకంలో వాళ్ళు ఏమైనా అనుభవిస్తున్నారే, ఆత్మీయుడిగా అనుభవించడానికి ధర్మశాస్త్రంలో నాకు ఫ్రీడమ్ లేదే, స్వతంత్రత లేదే అనుకుంటాం అన్నమాట. ఈ లోకాచారాన్ని ధర్మశాస్త్రంలో కంపేర్ చేస్తూ ఉంటాం మనం. సువార్త ప్రకటించే పనివారిని వారు పొందవలసిన ఫలాన్ని గురించి చెప్పినప్పుడు లోకాచారం చెప్పాడు, దేవుడు వాక్యమైన ధర్మశాస్త్రం నుంచి కూడా చెప్పాడు. లోకాచారం ఏంటి? ఆ రోజుల్లో లోకంలోని పనంతా వ్యవసాయం అన్నమాట. వ్యవసాయ విధానంలో చెప్పాడు. ధర్మశాస్త్రం అంటే ఆలయంలో పరిచర్య, ఆలయంలో పరిచర్య నుండి కూడా వివరించాడు అన్నమాట. కనుక లోకాచారము, ధర్మశాస్త్రము, లోకములో ఉండే వ్యవసాయ విధానము, దేవుని ఆలయంలో ఉండే పరిచర్య, ఈ రెండిటి నుంచి సువార్థికుడు కలిగినటువంటి స్వతంత్రత ఏమిటి, సువార్థికుడికి ఉన్న అధికారం ఏంటని చెప్తున్నాడు. 14 వచనంలో ఇందాక మనం కేంద్రం అనుకున్నా కదా, సువార్త ప్రచురించేవారు పనిలో, జీవనములో అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఆ జవాబు 14 వచనంలో ఉంది. ఆ తర్వాత 15 నుంచి 18 వచనాలు, 4 వచనాలు సువార్త ప్రకటన కొరకే దేవుడు పిలిచాడు. సువార్త ప్రకటనలో భారమే, భారమా కాదా చెప్పండి? ఆడపోతే కొడతారేమో, బెత్తాలు దెబ్బలు పడతాయేమో, వెలుగుతో కొడతారేమో, గాయపరుస్తారేమో, కడ్డీలతో కొడతారేమో, ప్రాణాలు తీస్తారేమో. అబ్బో, ఎంత భారంగా ఉంటుంది. మరి జీతం ఉంటుందా లేదా దీనికి అనే విషయాలు 15 నుంచి 18 వచనాలు చెప్పాడు. 19:22లో సువార్త ప్రకటించే వాళ్ళు జీతం అంటే సంపాదన అని కూడా మనకు వచ్చు కదా. ఏమి సంపాదించాలి? సువార్తలో ఏమి సంపాదించాలి? ఆ విషయాలు చెప్తున్నాడు. చివరి 4 వచనాల్లో, అంటే చివరి వచనం 27 వచనం ముగింపు, దానికంటే ముందు 4 వచనాల్లో ఫలముగా కిరీటములు పొందుతారు. అబ్బో, దీనికి బహుమానం అవచ్చు. కనుక 3 వేరు వేరు విషయాలు: జీతము, సంపాదన, బహుమానము. కనుక సువార్తికు ఉండే ఫలం ఏంటంటే జీతము నెంబర్ 1, రెండవది సంపాదన, మూడవది కిరీటం అనే బహుమానం. జీతము, సంపాదన, బహుమానం.
బహుమానం. బహుమానం ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తారండి. ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో పని అనుకోండి, రెవెన్యూ కలెక్షన్, అందరికంటే ఎక్కువ కలెక్ట్ చేసిన వారికి ఒక బహుమానం ఇస్తారు. ఒకరికో ఇద్దరికో, లేదా జిల్లాకు వరకో, మండలానికి వరకో ఇస్తారు. అలాగూ సంపాదించడం తన కొరకే సంపాదించుకోవచ్చు, ప్రభుత్వం కొరకు కూడా సంపాదించవచ్చు. కనుక ఇక్కడ సంపాదన అంటే మన కొరకు కాకుండా మన ప్రభు కొరకు సంపాదించడం ఏంటో ఈ 4 వచనాల్లో 19, 22 వచనాలు చెప్తాడు. వివరాలు మళ్ళా మనం చూడబోతాం. 27 వచనంలో ముగింపుగా మనం చూస్తున్నాం. ఈ 8 భాగాలు ఈరోజు క్లుప్తంగా మరి ఎంత బాగా చూస్తామో తెలియదు. వీలైనంతగా మనం చూడడానికి ప్రయత్నము చేద్దాం. సువార్థికుల పోషణ అనే విషయాలు మనం చూద్దాము. మంచిది. ఇప్పుడు మొదటి 3 వచనాలు చూడడానికి ప్రయత్నిద్దాము. మొదటి 3 వచనాల్లో నేను స్వతంత్రుడను కానా. సువార్థికుడు స్వతంత్రుడా కాదా? సువార్థికుడు ఎవరికైనా దాసుడా? ఎవరికి దాసుడు? యేసుక్రీస్తుకు మాత్రమే దాసుడు. అవునా? నిజమే. అయితే కొన్నిసార్లు గుర్తుంచుకోవాలి, సువార్థికులు బైబిల్లో నీకు పెట్టిన పేరు సువార్త సేవకుడు. నువ్వు సేవకుడు అంటే సువార్త ప్రకటించడానికి సేవకుడివి. స్వార్థ యజమాని అయిన ప్రభువుకు సేవకుడివి. నెంబర్ 2, స్వార్థ ప్రకటించుటలు సేవకుడివి లేదా దాసుడివి. తర్వాత మనకు 19 నుంచి 22 వచనాల్లో దేనికి ఎవరికి నువ్వు దాసుడు వివరణ చెప్తాడనమాట. నేను అపోస్తలుడు కానా. అపోస్తలుడు అంటే ఆయన పంపబడిన వాడని. అవును, ఈరోజు సువార్థికులు కూడా పంపబడిన వాడు. దేవుడిని సువార్థికుడిగా నిర్ణయించి ప్రత్యేకించినప్పుడే నువ్వు ఎక్కడికి పోవాలో చెప్తాడు. నీ ఊర్లో ఉండటానికైనా. ఈరోజు సువార్థికులంతా ఊర్లోనే ఉంటారు, సంఘాలు మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక బాధ్యతే. ఇది అదొక్కటే కాదు నీ బాధ్యత. పౌలు గారి నుంచి వివరంగా చూసినప్పుడు ఎక్కడెక్కడికి పోవాలో చెప్పాడు దేవుడు. దూరం 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 అన్య జనులు ఎదుకు పోవాలా? దూరం, చాలా దూరం పోవాలా. ఎక్కడ దాకా? రోము దాకా పోవాలా? అంతేనా? కాదు. ఆ రోజుల్లో పరిచయమైన భాగం ఉత్తర దక్షిణ అమెరికా లేవనుకున్నాం కదా. ఐరోపా ఖండంలో చివరిలో ఉంటుంది స్పెయిన్. మనం రోమపత్రిక 15వ అధ్యాయం చూస్తాం. స్పెయిన్కు వెళ్ళాలా అన్నాడు దేవుడు. పోయినాడని కూడా చెప్పుకున్నాం మనం. కానీ పౌల్ని విమర్శించాడు. నెంబర్ 1 ఏమి విమర్శించాలంటే ఆయన యేసుని చూడలేదులేయా. యేసుని ఆయన చూడలేదా? నిజంగా చూశాడు దమస్కు మార్గంలో. మరి మనల్ని అడిగినాను, నువ్వు చూసినావు యేసుని ఏమన్నా? చూసినట్టే. ఎందుకు? మన విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 11:1 విశ్వాసం అనుంది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుట రోజు. యేసు అదృశ్యుడు కానీ ఉన్నాడు అనేదే విశ్వాసం. నేను చూస్తే నమ్ముతా అంటే చూస్తే నమ్మడం ఏంది? చూస్తే నువ్వు నమ్మడం ఏంది? చూస్తే 100కు ఎవరో నమ్ముతాడు. కానీ విశ్వాసం అన్నది అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం అంట. అదృశ్యుడైన యేసుడు ఉన్నాడు. అదృశ్యుడైన యేసు సిలువ వేయబడింది, జరిగింది. అదృశ్యుడైన యేసు రక్తము కార్చింది, జరిగింది. ఆ రక్తంతో నా పాపం కొట్టివేయబడింది, జరిగింది. నువ్వు చూసావా అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. నిజమే, అది కష్టమైన ప్రశ్నే. ఓసారి సువార్తకి వెళ్ళినప్పుడు మేమందరం ఒక వాక్యం చెప్తా ఉన్నారు. మేమందరం దూరంగా ఉన్నాం. మా చిన్న బాబు కూడా వచ్చినాడు. ఆ చిన్న బాబు దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఆయన చెప్తున్నాడు యేసు సిలువ వేయబడినాడు, రక్తం కారిందని, నువ్వు చూసినావా అన్నాడు అనమాట. నేను చూడలేదు. మరి ఎట్లా చెప్తావంటే అది జరిగింది అన్నాడు అనమాట. ఎట్లా చెప్తాను అన్నాడు. అంటే మా బాబుకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నీకు మెదడు ఉందా అన్నాడు. ఏమంటావు? నాకు మెదడు లేదంటావా? ఏది నువ్వు మాట్లాడేది అన్నాడు.
నువ్వు చూసినావా అన్నాడు. ఎక్కడ చూస్తానయ్యా, నేను సచ్చినప్పుడు చూస్తా, సచ్చినప్పుడు బయటపడేది అన్నాడు. అట్లాగే యేసును నువ్వు చచ్చిపోతేనే చూస్తావు. ఆయన సిలువ వేయబడిన యేసు, రక్తము కార్చిన యేసు, గాయపరచబడిన యేసు, గాయంతో నిండిన యేసును, నీ కొరకై రక్తము కార్చి నేటికి ఫ్రెష్ గా ఉన్నట్టుగా ఉన్న యేసు చనిపోయిన తర్వాత నమ్మిన వారు చూస్తారు. నమ్మని వారికి అక్కర్లేదు చూడాల్సిన పనే లేదు. కనుక ఇప్పుడు ఏం నమ్మాలా? అదృశ్యుడైన యేసు ఉన్నాడని, అదృశ్యుడైన యేసు నా కొరకై గాయపరచబడ్డాడని, ఆయన కార్చిన రక్తంలో నా పాపాలు కడిగి వేశాడని నమ్మాలా. అదే విశ్వాసం. విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచిన వాళ్ళే విశ్వాసులు. వారినే రక్షించబడాలంటాము, ఆరు మనసు పొందాలంటాము, మిగిలిన వాళ్ళు కాదు. ఈరోజు రక్షించబడిన తర్వాత స్వార్థ ప్రకటించు వారి యొక్క జీవనాన్ని గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు రక్షించబడకపోతే అసలు ఈ ప్రసంగం నీకు అక్కర్లా. రక్షించబడి ఉంటేనే, ముందు రక్షించబడు. కనబడలేదే, కనబడు. అదృశ్యమైన యేసు ఉన్నాడు. అదృశ్యమైన గాయాలు ఉన్నాయి. అదృశ్యమైన రక్తం కార్చిన దృశ్యం జరిగింది అని విశ్వసించాలి. అదే సువార్త. అలాగ నమ్మిన వారే రక్షించబడతారు. నమ్మకపోతే రక్షణ లేదు. నమ్మేవా? 2000 సంవత్సరాల క్రితం యేసు నీ పాపముల కొరకే రక్తము కార్చాడు. ఆ రక్తంతో నీ పాపాన్ని తుడిచివేశాడు. నేను అప్పుడు పుట్టలేదే, పుట్టకపోయినా దేవుడు తెలుసు నువ్వు పుడతావని, ఏమేమి పాపాలు చేస్తావు అవన్నీ పాపత్రంగా రాసి దాని మీ చేమరాతను తుడిపేసినాడు. మనం ప్రతిసారి చెప్పుకున్నాం, కొలొస్సే 2:13 అది ఉందని. దానిని చూడకపోయినా అది ఉన్నది, జరిగిందని నమ్మడమే విశ్వాసం. అదే రక్షణ. మరి అటువంటి వాడు నమ్మిన తర్వాత పౌలు సేవ కొరకే పిలువబడ్డాడు, సేవ చేస్తున్నాడు. ఏమయ్యా నువ్వు సేవకుడైనా? నేను సేవకుడినా కాదు చెప్పండి. కొరింథీయులారా, నేను మీ మధ్యకు వచ్చి 18 నెలలు ఉన్నప్పుడు నేను ప్రకటించిన వర్తమానం విని కదా మీరు నమ్ముకున్నారు. కనుక నా అపోస్తలత్వానికి, అనగా సేవకుడిగా దేవుడు నన్ను పంపించాడు అనే దానికి ముద్ర, గుర్తు మీలే కదా. మరి మీలోని వాళ్ళే నన్ను విమర్శిస్తున్నారే, ఇదిగో ఇదే నా సమాధానం అన్నాడు. సమాధానం 4వ వచనం నుంచి ప్రారంభించాడు. 4వ వచనానికి వెళ్దాం. ఏమిటి 4 నుంచి 6 వచనాలు? తినటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? వాళ్ళు విమర్శించింది ఏమంటే తినడం త్రాగడం. ఈ అపోస్తలుల పనంతా తినడము త్రాగడమే. అది తింటారు, ఇది తింటారు. అవునంటే చూడండి, తక్కిన అపోస్తల వలను, ప్రభు యొక్క సహోదరుల వలను, బైబిల్లో యూదా పత్రిక రాసిన ఆయన, యాకోబు పత్రిక రాసిన ఆయన ప్రభు సోదరులు. కేఫా అంటే పేతురు. పేతురు తక్కిన అపోస్తలులు అంటే తక్కిన 11 మంది, 10 మంది అనుకోండి కావాలంటే. ఒకవేళ 12వ వాడిని వాళ్ళు ఎన్నుకున్నారే, లెక్కలో ఉన్నాడు లేదో, ఉంటే 11 లేకపోతే 10. వీళ్ళతో పాటు ప్రభు యొక్క సోదరులు. ఆ తర్వాత బర్నబా, 6వ వచనంలో బర్నబా, నేను, పౌలు. అపోస్తలులు ఏం చేస్తున్నారంట? విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతున్నారంట. గుర్తుంచుకోండి, సేవకుల యొక్క భార్య కూడా విశ్వాసులే. నీ భార్య విశ్వాసం కాకపోతే అప్పుడు సేవ పోలే, చేత కాదు. విశ్వాసులైన వాళ్ళే అడ్డం చెప్తా ఉన్నాడు. ప్రపంచంలో టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి సేవలో ఉన్న భక్తులు 10 మంది ఉన్నారు. వాళ్ళ భార్యలు, మా భర్త ఎప్పుడూ వాక్యం బోధించమంటాడు, బైబిల్ స్టడీని అంటూ ఉంటాడు, వాక్యం చదువుకుంటూ ఉంటాడు, నన్ను ప్రేమించటం లేదు అని కోర్టుకెళ్ళి విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అమెరికా దేశంలో కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు, అమెరికా దేశంలో అట్లాంటా అనే పట్టణంలో గొప్ప భక్తుడు ఉన్నాడు.
బైబిల్ అనుగ్రహంగా బోధిస్తాడు. ఇప్పుడు కూడా ఆయన వర్తమానాలు యూట్యూబ్లో ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. ఆయన భార్య కోర్టుకు వెళ్ళింది, నా భర్త నన్ను కాకుండా వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు, దేవుడు వాక్య ప్రకటన ఎక్కువ ప్రేమిస్తాడు, గంటల తరబడి ప్రార్థన అంటాడు, వాక్య ధ్యానం అంటాడని విడాకులు తీసుకుంది. ఇంకా వాళ్ళ సంఘం వాళ్ళు అన్నారు, అయ్యా పర్లేదు, మీరు లేకపోతే ఇంత సంఘం ఉండదు, మేము విశ్వాసులం కాము, మీరేమనుకోద్దండి అన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఆమె రూల్ ప్రకారంగా విడాకులు తీసుకుంది. దేవుడు ఆమెతో మళ్ళీ మాట్లాడితే నేను వచ్చి కలుసుకుందని అడిగింది. మరి రూల్ ప్రకారం నువ్వు ప్రభుత్వ చట్ట ప్రకారంగా వేరైనా కదమ్మా, మంచిదిరా, అయితే ఎట్లుండాలా, విశ్వాసలాగానే ఉండాలి. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. కనుక సైతాన్ ఏం చేస్తాడంటే, సేవకులను తొందర కలిగించాలంటే బలహీనమైన ఘటాలైన భార్యలు పట్టుకుంటాడు అనమాట. పౌలు విషయంలో కూడా అలాంటి సమస్య ఉంది బైబిల్లో. పౌలు తన భార్య నుంచి ఎక్కడ చెప్పలేదు. ఆయన భార్య కూడా అటువంటిది అని ఒక స్టోరీ లాగా, కథలాగా చెప్పబడుతుంది. అది కరెక్ట్ కాదంటే అది ఎంత డిస్కస్ చేసినా తీరని తెగని అంశం అనమాట. ఇంగ్లీష్లో దాన్ని $1 million క్వశ్చన్ అంటారు. దాని జవాబు చెప్తే $1 million ఇస్తాను, అంటే కోట్లు ఇస్తారని అర్థం అనమాట. కోట్లు ఎప్పుడు ఇస్తారు? జవాబు చెప్తే. ఎవరు చెప్పలేరు కాబట్టి ఎవరు ఇవ్వరు. కనుక కొద్దిమంది దేవుడు భార్యలను సమస్యాత్మకంగా పెడతాడు. మీ భార్య కూడా అట్లాంటి వాళ్ళే కదా, అవునవును, మీ భార్య కూడా నీకు అడ్డం చెప్తా ఉంటుంది. చెప్పినంతసేపు చెప్తారు, మళ్ళీ ఎవరిని వస్తే నా భర్తకు నేనే అడ్డం చెప్పడం లేదండి, నా భర్త గొప్ప భర్త బయట చెప్తారు, కానీ ఇంట్లో మాత్రం నీకు అడ్డం చెప్తాను ఉంటారు. ఇప్పుడు బైబిల్ స్టడీనా, ఎప్పుడు వాక్యాలైనా, ఎప్పుడు జూమ్లైనా, ఎప్పుడు వేరే చోటు పోవడమేనా, పిల్లలు కూడా అంటారు కొంటారు. కనుక గుర్తుంచుకోండి, సేవకులకు పిల్లల ద్వారా విమర్శ ఉంటుంది, భార్య ద్వారా విమర్శ ఉంటుంది, సంఘములో ఉన్న వాళ్ళ ద్వారా కూడా విమర్శ ఉంటుంది. సేవకుడి ఇంట్లో తింటే విమర్శ ఉంటుంది, తినకపోతే విమర్శ ఉంటుంది. యేసు ప్రభుత్వ శిష్యులున్నప్పుడు పరిసయ్యులు అన్నారు లేదా, మీ శిష్యులు ఉపవాసం ఉండరే అని ఒకసారి అన్నారు. ఇంకోసారి తింటున్నారే ఏమని అన్నారనమాట. తింటే ఎందుకు తిన్నారంటారు, ఉపవాసం ఉంటే ఎందుకున్నారంటారు. నానా రకాలుగా విమర్శిస్తారు, వాళ్ళు కూడా విమర్శిస్తారు. కనుక ఏమి తింటున్నావో, ఎక్కడ తింటున్నావో విమర్శిస్తున్నారు. దేవుడు దానికి జవాబు చెప్పాడు. సంఖ్యాకాండం 18:21 ఒక జవాబు ఉంది. ఏంటంటే, ప్రత్యక్ష గుడారానికి చేరి వచ్చిన దశమ భాగములన్నీ సేవకుడికే ప్రత్యేకించబడిన లేవీయులకు ఇచ్చి ఉన్నారు. అంటే మందిరానికి వచ్చే రాబడిలో దశమ భాగముగా కొంత వస్తూ ఉంటుంది, మిగిలింది కొంత వస్తూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో దశమ భాగం వేరుగా కలెక్షన్ బాక్స్ పెట్టింటారు, మిగిలింది వారపు చందాలని వేరుగా పెట్టింటారు అనమాట. మనకు ఒక బ్యాగ్ వస్తే దాంట్లో వేయడమే కష్టం. అంతా ₹10 నోట్లే ఉంటాయి, ₹20 నోట్లే ఉంటాయి. 2 సంచులు వస్తే ఏమి ఇస్తాము? కొన్ని సంఘాల్లో 2వ శనివారం, 3వ శనివారం సేవకుల కొరకైన ప్రత్యేకమైన బ్యాగ్ పెడతా ఉంటారు. మన సంఘాలు ఎక్కువ లేదు, ఏదో 1-2 సంఘాలు అట్లా ఉంది. మిగిలిన వాళ్ళు దీని గురించి ఆలోచించేద్దామంటే వద్దులేనా, ఎందుకు దాని గురించి ఆలోచన ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, దశమ భాగములన్నీ కూడా సేవ చేయు లేవీయులకు దేవుడు ఇచ్చాడు. సేవ చేయు లేవీయులకు ఇచ్చాడు. సంఖ్య 18:21 అది ఉంది. తర్వాత ద్వితోపదేశకాండం 14 కూడా మనం చూస్తాం. సేవకులైన లేవీయులను విడిచిపెట్టవద్దు. మరి మందిర కార్యక్రమాల కొరకు 2వ దశమ భాగం తీసుకున్నాం. బైబిల్లో మొత్తానికి 3 దశమ భాగాలు ఉన్నాయి, అది వేరే ప్రసంగం, ఎప్పుడైనా మీరు అడిగితే చెప్తా కావాలంటే. కానీ 2 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 2 మందిరానికి ఇవ్వాలి, 3వది మీ దగ్గరే పెట్టుకోమన్నాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మీరు చదువుకోండి.
14 నుంచి 30 వచనాలు చదువుకొని మీకు అర్థమైంది. కనుక మొదటి దశ భాగము సేవ చేయు లేవీయులకు, రెండవ దశ భాగము మందిరంలో జరిగే కార్యక్రమాల కొరకు. దాన్నే ద్వితీయోపదేశ కాండం 25 కూడా చెప్పాడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. ఎద్దు పొలంలో పనిచేస్తుంది, దుక్కి దున్నుతుంది, విత్తనాలు విత్తే సమయంలో పనిచేస్తుంది, ఆ తర్వాత కోత కోసే సమయంలో పనిచేస్తుంది, కళ్ళం త్రొక్కేటప్పుడు పనిచేస్తుంది. ఒకే టైంలో మూతికి చిక్కం పెడతారు, కానీ తొక్కి అయిపోతే చిక్కం తినేసేసి తీసి దానికి మేతేస్తాడు లేదా? వేయాల. ఇక్కడేమో పని చేయి, బయటికి పోయి తిని రామంటాడా? బయట పోయి తింటే ఆ పొలం వాళ్ళు ఊరుకుంటారా? పంపిస్తారు వాళ్ళు. కనుక సేవకుడు ఎక్కడ తినాలా? ఏ సంఘంలోంచి పంపబడ్డాడో, ఏ సంఘములో పనిచేస్తున్నాడో తను తినవలసినంత సంఘంలోనే, బయట పోయి తినకూడదు. తినవలసిందే కాదు, మనం ఇందాక 14 వచనం అనుకున్నాము, జీవనం అంతా సంఘము ద్వారానే జరగాలి. ఈ నూర్చేడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదని పాత నిబంధనలో ఉంది, మనం తర్వాత చూస్తాం. ఈ భాగంలో ఉంది, తిమోతి పత్రికలో కూడా ఉందన్నమాట. 9వ వచనం నుంచి చూడండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. ఏమి ఎద్దుల కోసం చెప్పినాడా? అది ఎద్దుల వల్ల సేవ చేయు, సేవ కొరకే ప్రత్యేకించబడిన వారికి చెప్పాడు. కనుక సేవ కూడా నువ్వు గుర్తుకు, ఎద్దు పని చేసినట్టు పని చేయాలి. ఎద్దు పని చేసినట్టు పని చేయాలి. ఆ ఎద్దుకి ఏం తింటుందండి? అపవిత్రం రాడు తింటుందా? గుర్తుంచుకోండి, ఎప్పుడే తినదు, గడ్డిని మాత్రమే తింటుంది. మీరేమనుకోకపోతే ఈ ఎద్దు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తింది, లిమిటెడ్. ఇంకా మీరు ఆలోచన చేస్తే పైన కంకి మనకు, సొప్ప ఎద్దుకు. అంటే పైన బలమైన ఆహారం మిగిలిన వాళ్లకు సొప్పలాడితే ఎద్దుకు. కనుక సంఘానికి నువ్వు బలమైన ఆహారం పెట్టాలా, అక్కడ వచ్చే రాబడిలోంచి సొప్ప నువ్వు తింటా ఉండాలి. నాన్ వెజిటేరియన్ మరి ముట్టకూడదేమోనే. ఈరోజు సేవకుడు ఎక్కడ పోయినా, అన్నా ఏముందన్నా, చికెన్ లేదా, మీట్ లేదా, కొడుకుంటున్నా లేదా, ఏమి లేకుండా బాగుంటుంది, ఆహారం బాగుంటుంది, ఆరోగ్యాన్ని బాగుంటుంది. అవన్నీ ఎప్పుడన్నా ఒకసారి. నేను చిన్నవాడుకున్నప్పుడు ఎప్పుడు ఇంట్లో కోడిని కోసుకోవాలంటే ఊరంతటి తెలుస్తుంది అనమాట. కోడిని పట్టుకోవడానికి ఎంటబడి పరిగెత్తా ఉంటూ ఊళ్ళో తెలుస్తుంది. ఈరోజు ఏంటో ఏదో స్పెషల్ అకేషన్ ఉంటుంది, స్పెషల్ అకేషన్లోనే నాన్ వెజిటేరియన్. హోటళ్ళు కూడా ఎప్పుడు వస్తారంటే పండగలకే కోసేది. ఇప్పుడు ప్రతిరోజు ఉంటుంది. రేపు ఆదివారం కదా, ఆదివారం కూడా స్పెషల్స్ ఉంటాయి. మందిరాన్ని పోకుండా వండుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక తిండి విషయంలో రిస్ట్రిక్షన్ గుర్తుంచుకోవాలి మనం. అయితే అదే సమయంలో సేవకులు ఏం తింటున్నారో ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏం తింటున్నారో ఏం తినలేదు, వాళ్ళు ఉపవాసం ఎందుకు ఉంటున్నారు, ఎన్నిసార్లు నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఒకవేళ ఎక్కువైతే దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తాడు. ఆయనకి ఏమైనా దండుకుంది, చర్చి మీద ఎందుకు ఇవ్వాలంటున్నాడు. 7వ వచనం చూడండి. ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండలో కొలు చేస్తాడా? మిలిటరీ సర్వీస్ పోతున్నారు మనోళ్ళు, ధనికులు కూడా పోతున్నారు. నీకేమయ్యా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, అంతేను అంటారా వాళ్ళు? లేదు లేదు, మిలిటరీ పోతూనే అడిగిపోతూనే రేషన్ ఇంటికే తెచ్చిస్తారన్నమాట. బెస్ట్ థింగ్స్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏమైనా డబ్బు కొనుక్కోవాలంటే కూడా ట్యాక్సులు కూడా ఉండవు వాళ్ళకు, శ్రేష్టమైన వాటిని వాళ్ళకి ఇస్తారు. ధనికులైనా సరే నువ్వు, నీ భార్య, పిల్లలు కూడా తినడానికి ఇస్తారన్నమాట. పిల్లల చదువులు సపరేట్ కాలేజ్ ఉంటుంది, సపరేట్ స్కూల్ ఉంటుంది. దండులో కొలువంటే మిలిటరీ అనమాట.
మిలిటరీ ఆఫీసర్స్ కి అంత గౌరవం ఉంది ఈ లోకంలో. కనుక సేవకుడు కూడా దేవుని యొక్క మిలిటరీ, దేవుని యొక్క సైనికుడు, తండ్రిలో సైనికుడు. మిలిటరీ వాళ్లకు మనకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా పనులు ఉంటాయి? లేదు. మిలిటరీ వాళ్ళ టైమింగ్స్ అని ఏం లేదు. 24 గంటల డ్యూటీ, 24 గంటలు. ఒక అబ్బాయి మిలిటరీలో ఉన్నాడంట, పెళ్లి ఏర్పాటు చేసినారు. సార్ నా పెళ్లి ఏర్పాటు చేసినారంటే ఆ ఆఫీసర్ చూసి, మీ ఊరికి పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 15 గంటలు పడుతుంది. పెళ్లికి ఒక రోజు ముందు 15 గంటలు పోతే ఆడిపోతే ఒక 5-6 గంటల ముందు నువ్వు అక్కడ పోతావు. పెళ్ళైన తర్వాత ఆ రోజు అక్కడ 3వ రోజు బయలుదేరి వచ్చేయమన్నాడు. అంతే, 3 రోజులు సెలవు ఇచ్చింది. ఇంట్లో కొలువే కాదు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన క్రైస్తవ కుటుంబానికి చెందినవాడే కానీ అయితే క్రైస్తవుడుగా లేడులేండి. ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన ఐఆర్ఎస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది అనమాట. ఐఆర్ఎస్ పరీక్ష రాసే సమయంలో డిసైడ్ అయింది డేట్. ఆయన ట్రైనింగ్ లో ఉండొచ్చింది. ట్రైనింగ్ ఆఫీసర్, సార్ నా పెళ్లి అంటే, ట్రైనింగ్ లో ఎట్లా పోతావు నువ్వు అన్నాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన సార్ అని వెడ్డింగ్ కార్డు చూపిస్తే ఆయన కూడా 3 రోజులు సెలవు ఇచ్చినాడు. యూట్యూబ్ లో దాన్ని చెప్పారు చూడండి. ఆయన వాళ్ళని మనం ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే దాన్ని చెప్పాడు అనమాట. 3 రోజుల్లో వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు. మరి భార్యతో ఉండము ఎలా? భార్యను తీసుకొని పోవచ్చు, లేదా ఆమె కూడా ఉద్యోగం చేస్తా అంటే వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారేమో, అది వేరే సంగతి. కానీ దండులో ఒకరు ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అట్లే ఉంటుంది. మనలాగా 4 గంటలు పనిచేసి ఇంట్లో ఫ్రీగా ఉండరు. 24 గంటలు డ్యూటీ. ఎక్కడ ఎమర్జెన్సీలో మిలిటరీలో వాళ్ళు కొన్నిసార్లు డ్యూటీలో ఉండి భార్యను పోగొట్టుకున్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు, ఎవరిని పోగొట్టుకున్నా రావడానికి వీల్లేని పరిస్థితులు. సేవకుడా, నీ పరిస్థితి కూడా అంతే. స్వార్థి కూడా నువ్వు పని కూడా ఒక మిలిటరీలో వాళ్ళ పనిచేయాలి. పగులంతా ఇంట్లో బైబుల్ చెప్పుకుంటానా, రాత్రి ప్రసంగం చేయాలా? అందుకు నేను ఎక్కడికి పోలే, ఎవరికి స్వార్థ చెప్పినట్టు ఏం లాభంలే. నీ డ్యూటీ 24 గంటలు. దండులో కొలువు. అయితే నీ తిండి, నీ జీవనాన్ని కూడా దేవుడు అట్టే చెప్పినాడు. దండు ద్వారానే జరగాలి. నీ సొంత ఖర్చు పెట్టుకోవాల్సిన పనిలే. నీకుంటే అట్లే ఉంచుకో. నీ ఇంటికాడ అక్కడే ఉన్నాయి. నీ ఇంటికాడ మీద కావాలంటే మన అన్నదమ్ములకి ఇచ్చేసే కావాలంటే నీ దేవుడు నీకు ఇవ్వడానికి సమర్థుడు ఇస్తాడు, నీ అక్కలు తీరుస్తాడు, నీ జీవనాన్ని జరిగిస్తాడు. అది వాగ్దానం. అది 14వ వచనం. మరి మాటలు వింటున్న వారు అర్థం చేసుకుంటారా? నెక్స్ట్, ద్రాక్ష తోటను వేసి దాని ఫలము తిన్నవాడు. ద్రాక్ష తోట వేసి పండు తింటామా లేదా? తింటారండి. పాతకాలంలో తోటలు వేసేవాళ్ళు, మార్గంలో పోయేవాళ్ళు ఎవరైనా సరే అడిగితే వెన్నో గెలకట్ చేస్తారన్నమాట. వాళ్ళు తినడం కాదు, వాళ్ళు తిని ఇతరులతో కూడా పంచిపెట్టే స్వతంత్రం ఉందన్నమాట. ఇవ్వర్లే, ఇప్పుడు పరిస్థితులు వేరు. మనం పనులు పోతాం అనుకోండి, వేసవి పండిస్తారు, పెరుగుతా ఉన్నారు. ఏమైనా చెనక్కాయలు బాగున్నాయంటే 2 మండలు వెనక్కి దిగిస్తారు తినమని. అట్లా ద్రాక్ష తోట వేసిన వాళ్ళు పాతకాలం ఇచ్చేవాళ్ళు అన్నమాట. కనుక ద్రాక్ష తోట అనేది అటకాల్లో పనులంటే అదే. మందను కాచి, పాతకాలంలో ఆస్తిపాస్తులు అంటే భూములు కానీ మందలు కానీ. మందను కాచడానికి కొండకు పోవాలి, ఎక్కడ పోతావు, ఏం చేస్తావు? ఆ పాలు త్రాగడానికి స్వతంత్రత ఉంటుంది. మనం ముందే అనుకున్నామే, ఈ మాటలు ఇవి లోకాచారాన్ని బట్టి చెప్తున్నాడు. మరి మందను కాచేవాడు మంద పాలు త్రాగడా తాగుతాడు. అంతేగాని ఇక్కడ మంద కాచి వేరు చోట పాలు తాగడం పంపిస్తే ఎవరిస్తారో పాలు? ఎందుకు ఇస్తారు వాళ్ళకి? లోకాచారం. కళ్ళము తొరుకుతున్న ఎద్దు, ఇది కూడా లోకాచారమే. కనుక ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు లోకములో విధానాల్లో ఎట్లా ఉంది, ఎక్కడ పనిచేస్తే దాని నుంచే తినాలి, దాని నుంచే తినాలి.
ఒక సంగతి చూసుకొని మనం ముగించుకుందాం. కేవలము దేవుడు ఎట్ల కొరకే చెప్తున్నాడు కాదు కాదు, మన కొరకే ఈ మాట రాయబడింది. దున్నువాడు ఆశతో దున్నాల. అరే నువ్వు వచ్చే పంటను తింటావంటే ఆశతో దున్నుతాడు. ఈ పంట నీకేం పెట్టంటే నాకెందుకు నేను పెట్టించుకోడు కదా. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందులను ఆశతో త్రొక్కించాలి. ఆత్మ సంబంధమైన వాటి వ్యక్తివాడు కూడా శరీర సంబంధమైన ఫలములు కోసుకోవాలి. ఆత్మ సంబంధమైన సేవ చేస్తాడు, శరీర ఫలములు సంఘములోంచి తింటాడు. ఈ మాట గుర్తుంచుకోండి. ఇతరులకు అధికారం ఉంటే మాకు ఎక్కువ ఉంది, మాకుగా ఎక్కువ అధికారం ఉంది. అయితే మేము ఈ అధికారాన్ని వినియోగించుకోవడం లేదు. అన్ని ఓర్చుకుంటాం. సేవకుడు అన్ని ఓర్చుకుంటాడండి. మీరు ఇచ్చినా ఓర్చుకుంటాడు, ఇవ్వకపోయినా ఓర్చుకుంటాడు. తిండి తిన్నా అని చెప్పాడు, తినకపోయినా తిన్నానంటాడు. ఒకసారి కానీ తిన్నా అన్నాడు, కూర్చోబెట్టి అడిగితే నేను తిన్నానన్నా అన్నాడు అనమాట. తినలేదన్నా అని చెప్పరు. రెండవది ఆలయ కృత్యములు జరిగించువారు. నేను ఇందా చెప్పినాను కదా, సంఖ్య 18:21లో దేవుడు ప్రత్యక్ష గుడారానికి వచ్చిన దాన్ని సేవకులకి ఇచ్చాన్నాడు కదా. అక్కడికి సేవకులకి ఇవ్వాల. బలిపీఠంలో కనిపెట్టుకుని ఉండేవారు, బలిపీఠంతో పాలువారు ఉన్నారు. మన దేశంలో దేవాలయాలు చాలా ఉన్నాయి. ఏ దేవాలయంలోనైనా దేవునికి టెంకాయ అర్పించబడినా దాంట్లో పూజారికి భాగం ఉంటుంది. ఒకవేళ జంతువులు ఏమైనా బలి అర్పిస్తే పూజారికి స్పెషల్ దాంట్లో ఉంటుంది అన్నమాట. కనుక మందిరములో ఆత్మ సంబంధమైన సేవ చేసేవారికి శరీర సంబంధమైనవి వినియోగించుకోవాలి అని చెప్తున్నాడు. ఈ 13 వచనాలు ఇక్కడికి ఆపేద్దాము. మిగిలిన సమయంలో మరొకసారి మనము మిగిలిన భాగాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. దేవుడి తలపులు మన నిమిత్తమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించును గాక.